హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చోలే భటూరీ కర్రీ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మేము చాలా బాగా తింటాం. కర్రీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ముందుగా తెల్ల శనగలు నానబెట్టుకోవాలి. మనం కర్రీ చేస్తామంటే ఉదయమే నానబెట్టుకోవాలి. ఒక 4 గంటలు నానితే సరిపోతుంది. కుక్కర్లో అయితే వేస్తున్నాను. ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి దాంట్లోనే. అవి ఉడికేలోపు ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కొన్ని జీడిపప్పులు, ఇంకా కొబ్బరి, ఇంకా టమోటాలు కూడా కట్ చేసి అయితే మసాలా ఆడించుకోవాలి. ఇది వచ్చేసి కొబ్బరి జీడిపప్పు ఆడించాము దీంట్లో. ఇది వచ్చేసి టమోటా ఆడించి పెట్టుకున్నాము. ఇంక ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంక అంతలోపు శనగలు కూడా ఉడికిపోయి మేమైతే శనగలని అంటాము, తెల్ల శనగలు అంటాము. శనగలు అయితే బాగా మెత్తగా ఉడకాలి. ప్రెస్ చేసామంటే మెత్తగా అయిపోవాలి, పిండి పిండిలాగా. అట్లయితే మనకు బాగా ఉడికినట్టు. లేకపోతే మళ్ళీనే ఉడికించుకోవచ్చు. తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా వేగిపోవాలి. ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. తర్వాత వచ్చేసి టమోటా మనం మిక్సీ పట్టుకున్నాం కదా ప్యూరీ లాగా, అదైతే వేసుకోవాలి. మనము టమోటాస్ కట్ చేసి వేస్తే చాలా టైం పడుతుంది ఉడకడానికి. ఇలా వేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ కూడా. టైం కూడా ఎక్కువేం పట్టదు. ఇంకా టమోటా బాగా ఉడికిపోయేంత వరకు అయితే కలుపుకోవాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. టమోటా బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది. సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ కర్రీ వచ్చేసి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే శనగలు కొంచెం తీయగా ఉన్నట్టు ఉంటాయి కదా, అందుకని కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ధనియాల పొడి వేసుకుంటున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు. తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా గరం మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ అయితే వేసాను. ఇంకా వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా ఉడికించుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టేస్తే ఉడికిపోతుంది. తర్వాత బాగా ఉడికిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది. దీంట్లో కొంచెం పెరుగు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. పెరుగు వచ్చేసి పుల్లగా ఉండేది కాకుండా ఫ్రెష్గా ఉండే పెరుగు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. పెరుగు డైరెక్ట్గా కాకుండా ఇలా చేసి వేసుకున్నామంటే ఈ మసాలాలో బాగా కలిసిపోతుంది. ఇంకా దీన్నంతా బాగా కలిసేలాగైతే బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా ఉడకనిచ్చామంటే స్మెల్ కూడా ఏముండదు, మనం పెరుగు వేసాం కాబట్టి. ఇంకా మెయిన్ మసాలా ఇదే మన కర్రీకి, తొందరగానే అయిపోతుంది. ఇది ప్రిపేర్ చేసుకున్నామంటే కర్రీ ఈజీయే. ఇంకా దీంట్లో శనగలు అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే వాటర్ కూడా దాంట్లో ఉన్న వాటర్ యాడ్ చేస్తున్నాను, వేరేదేం వేయకుండా. వాటర్ చూసి యాడ్ చేసుకోండి, ఎక్కువ వాటర్ ఏం పట్టదు. ఎందుకంటే ముందుగానే మనకు ఉడికున్నాయి కాబట్టి ఇవి తక్కువలోనే అయిపోతుంది. వాటర్ కంటెంట్ మాత్రం తక్కువ చూసుకోండి. 3-4 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి. మసాలా చిక్కపడుతుంది, ఇంకా దీనికి కూడా మసాలా బాగా పడుతుంది. ఇప్పుడే చెక్ చేసుకోండి మనం కారం సరిపోయిందా లేదా, ఉప్పు సరిపోయిందా లేదా అని ఇప్పుడు చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో అయితే నేను ముందుగా ఆడిచిపెట్టున్నాను కదా కొబ్బరి, ఇంకా జీడిపప్పులు వేసి అదైతే వేసేసి కలుపుకుంటున్నాను. ఇంకా కర్రీ కూడా అయిపోవచ్చిందండి, దగ్గర పడుతుంది బాగా. కొద్దిసేపు మూత పెట్టేసి అలా వదిలేసేయాలి. ఒక 4 మినిట్స్ తర్వాత అయితే కర్రీ బాగా దగ్గరకు వచ్చేసింది. కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్లో అయితే మనకు కసూరి మేతి ఉంటే యాడ్ చేసుకోండి, స్మెల్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నా దగ్గర లేదు, అందుకనే కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఈ కర్రీ వచ్చేసి పతలాగుంటే బాగుండదండి, కొంచెం గ్రేవీ వచ్చేసి చిక్కగా ఉంటేనే బాగుంటుంది. చపాతీలకైతే చాలా బాగుంటుంది రైస్ కన్నా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఈజీగానే ఉంటుంది ప్రాసెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.